Almighty, for my soul longs and even faith for you. Lord, hear my heart is satisfied within your presence. I sing beneath the shadow of your wings. శుభవార్త ప్రార్థన సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మనం శ్రమల కాల ధ్యానాల్లో ఉన్నాం. దీనిని మండల కాలం అని కూడా అంటారు. కనుక ఉపవాసమును గురించి కొంత ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో భక్తులైన వారు ఎందరో ఉపవాసములు ఉండి గొప్ప గొప్ప కార్యములను సాధించారు. కేవలం ఉపవాసము కార్యములను సాధించుట కొరకే కాదు, ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుట కొరకు, ఉజ్జీవింపబడుట కొరకు, నిర్జీవమైన స్థితిని పోగొట్టుకునుట కొరకు ఉపవాసము ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. వారములో ఒక దినము భోజనము మానివేయట శరీరమునకు కూడా ఆరోగ్యమే. కానీ ఈ 40 దినములు అలాగున కాదు. ఈ మండల కాలములో మనము 40 దినములు సుఖోపవాసము అనగా ఒక పూట భోజనమును చేసి మరొక పూట మానివేయుట చేయుట ద్వారా, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుట ద్వారా గొప్ప దీవెనలు ఆత్మీయంగా శారీరకంగా కూడా పొందుకోగలుగుతాం. పాత నిబంధన కాలంలో ఉపవాసం అనగా భోజనమును మానివేయుట, ఉపవాసం అనగా మనస్సును చిన్నబుచ్చుకొనుట, ఉపవాసం అనగా ఆయాసపరుచుకొనుట, ఉపవాసం అనగా దుఃఖపరుచుకొనుట అని తెలియజేస్తుంది. ఉపవాసం అనగా దేవునితో సహవాసం. మనము మన శరీరములను నలగగొట్టుకొని లోకాశలను విసర్జించి మనలను మనము తగ్గించుకొని ప్రార్థించుట ద్వారా మనము దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం. అందుకే ఉపవాసం అనగా దేవునితో సహవాసం. దేవునితో సహవాసము చేయదలిచిన వారు వీరికి ఈ లెంట్ డేస్ లేక ఈ మండల కాలము చాలా చాలా ఉపయోగకరమైన దినాలుగా ఉంటాయి. సంవత్సరములో ఒక్క 40 దినములు 47 దినములు ప్రభువుతో మానక ప్రతి దినము గడుపుట ద్వారా గొప్ప ఆత్మీయ అంతస్తులోనికి మనం వెళ్ళగలుగుతాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం. లెంటన్ అనగా చిగురించుట లేక సిద్ధపాటు, లెంట్ అనగా ఉజ్జీవింపబడుట అని మనం నేర్చుకున్నాం. కనుక ఈ 40 దినాల్లో ఆత్మీయంగా చిగురించుట కొరకు, రాకడ కొరకు సిద్ధపడుట కొరకు, నిర్జీవమైన స్థితి నుండి ఉజ్జీవింపబడుట కొరకు ఈ దినములు ఎంతో ప్రయోజనకరముగా మనకి ఉన్నాయి. కనుక ఉపవాసము చేయుట చాలా అవసరం. ధర్మశాస్త్రములో మోషే కూడా ప్రాయచిత్తార్థ దినమున ఉపవాసము ఉండాలని వ్రాశాడు. మన పాపములను ఒప్పుకుంటూ ఉపవసించి ప్రార్థించినప్పుడు గొప్ప జవాబును మనం పొందుకోగలుగుతాం. అలాగే ఏలియా కూడా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనంలో 40 దినములు ఉపవాసముండి ప్రార్థించుట ద్వారా నూతన అభిషేకమును పొందుకోటే కాకుండా ప్రభువు కొరకు ఇంకా రోషం కలిగిన వాడిగా జీవించగలిగాడు. 3 రాజులను అభిషేకమును చేశాడు. 40 దినముల సుదీర్ఘ ప్రయాణమును చేయగలిగాడు. గొప్ప గొప్ప కార్యములను ప్రభు కొరకు చేయగలిగాడు. అలాగే మోషే కూడా 40 దినములు అన్నపానాదులను మాని మంచుకు తడుస్తూ ఎండకు ఎండుతూ సీనాయి పర్వతం మీద ఒంటరిగా ప్రభు సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు గడుపుట ద్వారానే ఈ దినాన ప్రపంచమునకు లా లేక న్యాయశాస్త్రము వచ్చింది.
ప్రపంచమంతా కూడా దేవుని ఎరిగిన వారు ఎరగని వారు కూడా ఈ ధర్మశాస్త్రమునే అనుసరిస్తూ ఉన్నారు. కనుక ఈ గొప్ప న్యాయశాస్త్రమును మోషే తీసుకుని రావటానికి 40 దినములు ఉపవసించి ప్రార్థించాడు. ఈ దినాన ధర్మశాస్త్రము మనం ఆచరించగలుగుతున్నాము అంటే మోషే యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన. అలాగే యేసు ప్రభువారు కూడా ఈ లోకములో మానవుడిగా జన్మించి 30 సంవత్సరములు తల్లిదండ్రులతో జీవించి 3.5 సంవత్సరములు సేవ ప్రారంభించక ముందు బాప్తిస్మమును పొంది వెంటనే అరణ్యములోనికి వెళ్ళి 40 దినములు నిద్రాహారములు మాని ప్రార్థించుట ద్వారా గొప్ప శక్తిని, బలమును, సిలువను మోయగలిగిన శక్తిని, నిందలను, శ్రమలను అనుభవించగలిగిన శక్తిని, అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేయగలిగిన శక్తిని, భూలోకములో ఏ మానవుడు చేయలేనటువంటి సేవను చేయటానికి శక్తిని పొందుకొని ఆయన బయటికి వచ్చారు. గనుక మనము కూడా ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా అనేకమైన గొప్ప కార్యములను, అసాధ్యమైన కార్యములను సాధించగలుగుతాం. యూదులైన యూదా జనాంగము ఎస్తేరు ఉపవసించి ప్రార్థించటం ద్వారా దేవుని యొక్క విశిష్టమైన సహాయమును పొందుకోగలమని వారు ప్రార్థించి తమ జనాంగమును రక్షించుకున్నారు. ఇలాగన బైబిల్ గ్రంథములో అనేకులు ఉపవసించి ప్రార్థించారు. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, వ్రత దినమును ఏర్పాటు చేసుకొనుడి, మీరు ప్రార్థించండి అని ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. గత సంవత్సరాలలో నీవు ఉపవాసము చేయలేదేమో, కానీ ఇప్పుడైనను సమయము మించిపోలేదు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా అసాధ్యమైన కార్యాలను సాధించుకోగలుగుతాం. 47 దినములు నీవు ఉపవాసం ఉండలేకపోయినా, దానిలో సగము దినములైనా నిష్టగా ఒక ప్రతిష్ఠతతో నీవు ప్రార్థించగలిగితే నీవు సాధించలేనిది ఏది ఉండదు. 21 దినములు దానియేలు ప్రార్థించాడు. 14 దినములు ప్రార్థించారు. 7 దినములు ప్రార్థించారు. 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించారు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించారు. కనుక ఈ సంఖ్యలలో ఏ సంఖ్య నీకు అనుకూలమో ఆ 3, ఆ 7, ఆ 14 లేక ఆ 21 లేక 40 దినములు నీవు నిష్టగా చేయగలిగినప్పుడు గొప్ప కార్యములను నీవు చూడగలుగుతావు. శ్రమలను జయించడానికి గొప్ప సాధనము ఉపవాసము. కనుక ఈ శ్రమల కాల దినాలలో మనం ఉన్నాము గనుక శ్రమలను గురించి కొంత ధ్యానము చేద్దాం. శ్రమలు మనలను మనకు బయలుపరుస్తాయి, లేక శ్రమలు మనలను మన యథార్థతను బయలుపరుస్తాయి. శ్రమలు మన యథార్థతను బయలుపరుస్తాయి. ఎలాగూ అనొచ్చు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు శోధించాడు. ఆ శోధనలో, ఆ పరిశోధనలో అబ్రహాము జయము పొందాడు. అబ్రహాము యొక్క యథార్థ భక్తి దేవునికి కనబడింది. ఇందువలన నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని నేనిప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. కనుక మన భక్తి అనేది శ్రమలలో బయటికి వస్తుంది. మన భక్తి అంత యథార్థమైనదో బయటికి కనబడుతుంది. కానీ కొన్నిసార్లు మన భక్తిలో ఉన్న యథార్థతను మనము బయటికి చూపించలేని వారిగా కృంగిపోయే వారముగా ఉంటాం. అబ్రహాము తన యొక్క శ్రమలలో జయమును పొందాడు. తన యథార్థతను దేవునికి చూపించాడు. అలాగే యోబు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా తన భక్తిని విడిచిపెట్టలేదు గనుక యోబును చూచి శ్రమలే పారిపోయాయట. యోబు యొక్క శ్రమలు అతని యథార్థతను ఎత్తి చూపించాయి. అలాగే రెండవదిగా మనం చూస్తే శ్రమ మనలను మనకే బయలుపరుస్తుంది. శ్రమలు మనలను మనకు బయలుపరుస్తాయి. అంటే ఏమిటి? శ్రమలు లేనప్పుడు మనం చాలా భక్తులముగా, విశ్వాసులముగా, ప్రార్థనాపరులుగా కనబడతాం.
చిన్ని శ్రమ రాగానే మన భక్తి ఎంతో, మన విశ్వాసం ఎంతో మనకి తెలిసిపోతుంది. శ్రమలు మనల్ని మనకే బయలుపరుస్తాయి. పేతురు నీట మునగనంత వరకు, లేక పేతురు యేసయ్యతో ఉన్నంత వరకు, అయ్యా నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను, చావటానికి సిద్ధమైనా సరే అన్నాడు. కానీ యేసు ప్రభువారికి శ్రమ రాగానే యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియడని బొంకాడు. తర్వాత పశ్చాత్తాప్తుడై వచ్చి ప్రభు కొరకు హతసాక్షిగా మిగిలిపోయాడు. కనుక శ్రమలు మనలను మనకే బయలుపరుస్తాయి. శ్రమలు ఇతరులకు బయలుపరచడం కాదు, మన బలహీనత ఎంతో, మన విశ్వాసం ఎంతో మనకే అర్థమవుతుంది. కనుక ఈ శ్రమల కాల ధ్యాన సమయంలో మన భక్తిని మనము పరీక్ష చేసుకుందాం. 3వదిగా చూస్తే, శ్రమలు మనలను ఇతరులకు చూపిస్తాయి. శ్రమలు మనలను ఇతరులకు చూపింపజేస్తాయి. ఇతరులు మనల్ని చూచేటట్లుగా చేస్తాయి. శ్రమలు మనలను ఇతరులకు చూపిస్తాయి. ఎలాగా? శ్రమలలో విశ్వాసులు కనపరిచే విశ్వాసము, ఓపిక, నిరీక్షణ ఇతరుల జీవితాలు మార్చేటట్లుగా చేస్తాయి. శ్రమలు పొందిన వారి యొక్క శ్రమల యొక్క బాధ ఇతరులతో మనం చెప్పినప్పుడు మన బోధ లేక మన బాధ ఇతరులకు బోధగా ఉంటుంది. ఎప్పుడైతే నీ శ్రమలలో నువ్వు జయించి లేచి సాక్ష్యం చెప్తావో అది ఇతరుల యొక్క జీవితాలను మార్చేదిగా ఉంటుంది. కనుక శ్రమలు మనలను ఇతరులకు ఎత్తి చూపిస్తాయి. అనగా శ్రమలలో మనమిచ్చే సాక్ష్యము ఇతరుల జీవితాలను మార్చివేస్తుంది. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నారు, మన బాధ ఇతరులకు బోధను కలిగిస్తుంది. కనుక శ్రమలను జయించాలి. సహనముతో, ఓపికతో మనం శ్రమలను జయించినప్పుడు మన సాక్ష్యం ఇతరుల జీవితాలను మార్చివేస్తుంది. 4వది, శ్రమలు మనలను చెడు మార్గంలో నుండి తప్పిస్తాయి. శ్రమలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు బోధిస్తాడు. మనం నడవవలసిన మార్గమును ఆయన మనకి చూపిస్తాడు. శ్రమ పొందుతున్నవారు చెడుకు దూరముగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉంటారు. అందుకే భక్తుడైన దావీదు 119వ కీర్తన 67వ వచనములో ఇలాగంటున్నాడు, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమందు నేను నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. శ్రమలు రాకముందు ఇష్టానుసారంగా జీవిస్తాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం. మన చెడు మార్గాలను విడిచిపెడతాం, ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం. కనుక మన జీవితాల్లో శ్రమలు రావటం అవి మనకు మేలే. అవి చెడు మార్గంలో పోకుండా మనల్ని తప్పిస్తాయి. ఈ శ్రమల కాల ధ్యానము చేయుచున్న ధ్యాన పరులారా, మీరు శ్రమలలో ఉన్నారా? చెడు మార్గములను విడిచిపెట్టండి. పశ్చాత్తాప్తులై ప్రభు పాద సన్నిధికి రండి. ఆయన మీకు మేలును చేస్తాడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు 119వ కీర్తన 72వ వచనంలో. శ్రమలు మనకు మేలును చేస్తాయి. చెడు మార్గంలో పడకుండా శ్రమలు మనల్ని కాపాడుతాయి, తప్పిస్తాయి. కనుక ఈ శ్రమల కాలంలో ఉన్న మనము, శ్రమలు మన యథార్థతను చూపిస్తాయి. శ్రమలు మనలను ఇతరులకు ఎత్తి చూపిస్తాయి. శ్రమలు మనలను మనకే చూపిస్తాయి. శ్రమలు మనలను చెడు మార్గము నుండి తప్పిస్తాయి. కనుక శ్రమల కాల ధ్యానము చేస్తూ మన శ్రమలను మనము జయించుకోవాలి. 5వది, శ్రమలు మనలను శుద్ధీకరిస్తాయి. శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి. మనకున్న పాపపు మస్తును శ్రమలనే కొలిమిలో కాల్చబడి నప్పుడు బంగారం ఎలా శుద్ధమైన సువర్ణముగా మారుతుందో, శ్రమలనే కొలిమిలో మనము కూడా శుద్ధీకరించబడతాం. మనలో ఉన్న గర్వం, అహంకారం, స్వనీతి ఇవన్నీ కొట్టుకొని పోయి దేవునికి లోబడే హృదయం, తగ్గించుకునే స్వభావం, దీన మనస్సును మనం ధరించుకునేటట్లుగా ఈ శ్రమలు మనలను శుద్ధీకరిస్తాయి. సామెతలు 3:6, హెబ్రీ 12:6లో చెప్పుచున్న వాక్యాలు, అలాగే యోబు 5:17లో దేవుడు గద్దించు నరుడు ధన్యుడు, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించి లేక గద్దించును అని వ్రాయబడి ఉంది. తాను ప్రేమించు వారిని ఆయన శిక్షించును అని వ్రాయబడి ఉంది.
కనుక దేవుడు మనల్ని శిక్షించుట ద్వారా శిక్షణ కలుగుతుంది. శిక్షణ అనగా ట్రైనింగ్. దేవునితో జత పనివారిగా మనం పని చేయాలి అంటే మనకి ట్రైనింగ్